అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకున్న తర్వాత పీఠం ఏ విధంగా పెట్టుకోవాలి, సామూహికంగా కానీ లేదంటే ఒంటరిగా కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ లేదంటే వేరే ప్రదేశాలలో కానీ వారు పీఠం పెట్టుకోవాలి. పీఠం అంటే ఇక్కడ ఏంటి అంటే అయ్యప్ప స్వామిని ఆ ప్రతిమని ఆ ఫోటోని అయ్యప్ప స్వామి ఉన్న ఆ ఫోటోని చక్కగా అలంకరించి ముగ్గులు వేసి అలంకరించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు పెట్టి స్వామివారిని ఆ పీఠంలో మనము నిత్యం అర్చన చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి 40 రోజుల పాటు అంటే దీక్షాకాలంలో ఆ పీఠంలో కదలకుండా అంటే స్వామివారిని దాంట్లో ఆవాహన చేస్తాం కాబట్టి ఆ పీఠంలో ఆ పటంలో ఆవాహన చేసి అక్కడ 40 రోజుల పాటు ఉండేటట్టు చేస్తాం కాబట్టి ఆ పీఠానికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అందుకనే ఆ పీఠంలో షోడశోపచార పూజలు నిత్య పూజలు చేస్తూ ఉదయం కాలం అలాగే సాయం సంధ్యాకాలంలో స్నానం చేసి స్వామివారికి అర్చనలు అలాగే షోడశోపచార పూజలు చేయాలి. అందుకనే దానికి అంత ప్రాముఖ్యత ఉంది ఆ పీఠానికి.